నమస్కారం నట్కుమార్ గారు. నమస్కారం. సార్, ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కలెక్షన్స్ అనేవి 252 కోట్ల వరకు రీచ్ అయ్యాయి అని చెప్పి పోస్టర్ అనేది రిలీజ్ చేశారు ఈ 4 రోజుల్లో. కానీ చాలా వరకు కలెక్షన్స్ అనేవి పడిపోతున్నాయి అని దానికి సంబంధించి బయట టాక్ కూడా వినిపిస్తుంది. కారణం ఏంటంటారు అసలు? ఫస్ట్ ₹1000 టికెట్ పెట్టడం అనేది మార్కెట్లోకి వెళ్ళింది. అది ఏ క్లాసులో సక్సెస్, బి క్లాసులో సి క్లాసులో మాత్రం కొంచెం ఆక్యుపేషన్ తక్కువ వచ్చింది. ఒప్పుకోవాలి, ఆక్యుపేషన్ లేదు. అంటే జనసేన అక్కడ లేదా, లేకపోతే అభిమానులు లేరా కాదు, రేట్ ఎక్కువ వల్ల మళ్ళీ మార్నింగ్ షోకి వెళ్ళాల్సి వచ్చింది. అది అక్కడ నేను ఫస్ట్ నుంచి చెప్పుకొస్తూనే ఉన్నాను. రెండోది, మీరు 252 కోట్ల రూపాయలు ఇప్పుడు వచ్చిందని చెప్పి చాలా హైయెస్ట్ కలెక్షన్. అది హైయెస్ట్ అంటే మీరు తక్కువ అనుకోకండి, చాలా బిగ్గెస్ట్. ఇప్పుడు నాకు తెలిసి నా నోట్ అంటే మొత్తం టోటల్ 1300 crores ఒక షో కాదు. అది మాట దొర్లింది. 1300 అనేది 1300 crores చేస్తుంది ఎంటైర్ సినిమా అనేది నా ఆలోచనని. అది చెప్పబోయి సింగిల్ షో అన్నాను. ఓకే, అది ట్రోల్ చేసుకుంటూ వెళ్తున్నారు. 1300 కోట్లు నా నోటు చదవతో వస్తే అదృష్టం వస్తుంది అనుకుంటున్నాను నేను. అంటే శాటిలైట్, డిజిటల్ అన్నీ కలిపితే 1300 crores రావాలా. ఇంకా ఇది గ్రాస్. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ అయితే బాగున్నాయి, పర్లేదు, బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే అబ్నార్మల్ రేట్స్ అమ్మాడు ఆయన. అబ్నార్మల్ అంటే ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ సీడెడ్ 200 కోట్ల రూపాయలు దాదాపు బిజినెస్ చేశాడు. ఇక తక్కువ అవుట్ ఆఫ్ ది ఏరియాస్ అన్నీ కలిపితే ఇంచుమించు 100 కోట్ల పైన బిజినెస్ చేశాడు. అంటే 300 crores అండ్ 350. శాటిలైట్, డిజిటల్ ఇంకా అన్నీ కలిపితే 500 to 600. అంటే ఇప్పుడు జనాలు చెప్తున్నారు వినికిడిది. ఇది కొంచెం నిజం కావచ్చు, దాంట్లో తక్కువ ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇది మాత్రం ఏంటంటే రికార్డెడ్ కాదు, ఇది ఓన్లీ జస్ట్ అంత చేశాడు బిజినెస్ అని అంటున్నారు. అంత బిజినెస్ నిజంగా చేస్తే కొంతమంది అభిమానులకి సినిమా కొనిపించి అభిమానులతో కొన్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో సినిమా కొన్నారు. వాళ్ళు 21 కోటికి సినిమా కొన్నారు, దిల్ రాజు గారికి ఇచ్చారు. అది అంత అమౌంట్ అయినప్పటికి ఏమవుతుందంటే మరి అది అంత రీచ్ అవ్వడం అనేది ఏ సినిమాలు ఇప్పుడు దాకా అవ్వలేదు. అలాగా ఒక్క త్రిబుల్ ఒకటే 30 కోట్లు చేసింది. తర్వాత సినిమా మనం 1980 మన పుష్ప 2 చేసింది, 19 కోట్లు. అది మన సంక్రాంతికి వస్తున్నాడు చేసింది, విశాఖపట్నంకి వస్తుంది చెప్తున్నా. అంటే మా అన్ని చెప్పలేము కదా లెంకలు. అది అలాంటప్పుడు 21 కోట్లు అంటే కమిషన్తో 23 crores చేయాలి. ఇప్పుడు నాకు తెలిసి అక్కడ 9 to 10 crores వచ్చింది. ఇంకా అంత వస్తుందా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. నిజంలో కూడా ఇదే బెస్ట్ కలెక్షన్స్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి హిస్టరీ కాదు, ప్రతి సినిమాకి హిస్టరీ రికార్డు కొడుతూ బెస్ట్ కలెక్షన్స్. కానీ ఆయన పేరు చెప్పి కొంచెం ఎక్కువ రేట్లు అమ్మడం అనేది కొంచెం జరిగింది. కనుక అది ఏమైనా కలగానే ఆ ఎక్కువ రేట్ల వల్ల ఈ సినిమాకి డబుల్ సూపర్ కలెక్షన్స్, అంటే ఆయన పెట్టిన బడ్జెట్కి డబుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. అక్కడ అభిమానులు పెట్టిన డబ్బులు రీచ్ అవుతుందా లేదా అనేది మనం ఇంకొక 5 రోజులు 6 రోజుల తర్వాత తెలుస్తుంది. ఈస్ట్ గోదావరి ఒక అభిమానిని కొన్నారు, వైజాగ్ ఒక అభిమాని కొన్నారు, కొన్ని ఏరియాస్ ఓవర్ సైజ్ కానీ అన్ని అభిమానులు కొన్నారు. కాబట్టి అది కానీ నిజంగా కానీ అభిమానులకు వర్కౌట్ కాకపోతే రిటర్న్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ హీరో ప్రొడ్యూసర్ గారు చేయాల్సింది. ప్రొడ్యూసర్ గారు కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఎందుకంటే మీరు నష్టపోతే ఇవ్వద్దు, మీకు లాభం వస్తే వాళ్ళ అభిమానులకు డబ్బు ఇవ్వాలి. ఎందుకంటే హీరో గారు నమ్మి చేశారు కనుక 100% మీకు మీరు వాళ్ళకారు లాభం కదా, ముందే లాభం తీసేసుకుంటే ఎలా. కనుక అవన్నీ డిస్కషన్ ఇంకా 10 రోజుల తర్వాత ఆ అభిమానులు ఎవరైనా ఇబ్బంది, వాళ్ళకి కానీ ఇబ్బంది వస్తే కంపల్సరీ రిటర్న్ ఇవ్వాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఆయనకు ఉంది, దాని గారికి ఉంది, ఇవ్వాలి. అందుకే అది ఒక్కసారి కానీ 10 రోజులు కానీ అయిన తర్వాత మనకి ఆ కలెక్షన్స్ అన్నీ తెలుస్తాయి. నష్టం రాదు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి డబుల్ వస్తుంది. కాకపోతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ త్రిబుల్ అమ్మాడు. అది అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ త్రిబుల్ అమ్మాడు. అండ్ వర్షం కారణంగా కూడా కొంతవరకు కలెక్షన్స్ అనేవి పెరగట్లేదు అనేది లేదు. అదేం లేదు, అసలు వర్షం అనేది అడ్డే రాలేదు. వర్షంలో ఆయన మాట్లాడుతుంటే లక్షలాది మంది జనాలు అలా వర్షంలో తడుచుకుంటూ చూస్తే, పక్కన మునిగిపోతుంటే జనాలు చూస్తూ ఉంటే మీ మాట చెప్పండి స్వామి అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి మాట కోసం వెయిట్ చేస్తుంటే వర్షాలను అడ్డు వస్తాయా, వరదలు అడ్డు వస్తాయా? వర్షాలు వరదలు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అడ్డు రావు, రాబోవు. రికార్డులు బద్దలు కొట్టాలన్నా, కలెక్షన్లు కురిపించాలన్నా అది కొణిదెల ఫ్యామిలీ వల్లే అవుతుంది. రికార్డులు సృష్టించేది వాళ్ళే, మళ్ళా బ్రేక్ చేసేది వాళ్ళే. ఇంకొకరు వాళ్ళ రికార్డులు బ్రేక్ చేయలేరు, వాళ్ళ రికార్డులు వాళ్ళే బ్రేక్ చేసుకుంటారు.
కొణిదెల ఫ్యామిలీ ఏ రికార్డు బ్రేక్ చేస్తుంది, కొణిదెల ఫ్యామిలీ ఏ రికార్డు సృష్టిస్తుంది. ఇది నేను ఒక ఫ్యామిలీని పొగడట్లే, ఇది చరిత్ర, ఇది చిరంజీవి గారి నుంచి చరిత్ర. కనుక దాని మీద మనం ఆయన మాటే ఒక ప్రభంజనం, ఆయన పేరే ఒక ప్రభంజనం. ఆయనకు పబ్లిసిటీ అవసరం లేదు, పబ్లిసిటీ కూడా చేయలేదు, ఆయనకి హెల్త్ బాగాలేదు పాపం. అయినా కూడా జనాలు ఒకటే, మీ తరపున మేమున్నాం అని అభిమానులు నెత్తి మీదకి వేసుకొని ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళి ఇంచు టు ఇంచు కలెక్షన్స్, వైలెన్స్ సుజిత్ చాలా బాగా చేశాడు. ఓకే, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొంచెం వీక్ అన్నారు, అది అన్నారు, అది ఆటోమేటిక్ ఇంకో సాంగ్ పెట్టాలన్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి దాంట్లో అన్నీ బాగోవు, అన్ని మెతుకులు బాగోవు, కొన్ని బాగోలేని ఉంటాయి, కొన్ని బాగునే ఉంటాయి. దాన్ని ఇది మెజార్టీ డైలాగ్స్ ఏ ఉన్నాయో అది సక్సెస్ అవుతుంది. కనుక సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. చరిత్రలో ఫస్ట్ డే ఎవరికి రాని గ్రాస్ వచ్చింది, 154 crores. కనుక మనం ఇవన్నీ కూడా నిజాలు రాసినవే తప్ప అబద్ధాలు కావు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. నేను ఎక్స్పెక్ట్ చేసింది 150 to 200 crores ఫస్ట్ డే. అంటే బెనిఫిట్స్ అండ్ రెండు కలిపి 150 to 200 crores. టోటల్ 1,314 crores నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అలాగని వస్తే అభిమానులకు ఏదైతే ఉందో ఆ అభిమానుల డబ్బులు కూడా వాల్పులో ఉండి వాళ్ళు కూడా రూపాయి లాభం తింటారు. కనుక దాని గారికి ఇంకొక 20 ఇలా చరిత్రలో 20 సినిమాలు, RRR లాంటి సినిమాలు వచ్చినా కూడా అంత ఎక్కువ లాభం రాదు. అంతే పవన్ కళ్యాణ్ కదా అంటే అంత లాభం వస్తుంది. నా నోటి చలవాళ్ళు 1,300 crores రావాలని కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.